ఓవరాల్గా గవర్నమెంట్ ఆలోచిస్తున్నది ఏమిటంటే అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క డిపెండెన్సీని తగ్గించాలి అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం వీళ్ళు ఓవరాల్గా చూస్తున్నటువంటిది. దాంట్లో భాగంగా జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించి దాంట్లో కూడా చాలా మార్పులు తీసుకురావాలి అని అది కూడా ఈ మధ్య ఒక మీటింగ్ జరగడం జరిగింది. సెంట్రల్ మినిస్టరు, ఐఐటి డైరెక్టర్స్తో పాటుగా దాన్ని ఐఐటి కౌన్సిల్ అంటాం. అది వాళ్ళు ఆ మీటింగ్లో ఏం చేశారంటే జేఏబి అంటారు, జేఈ అపెక్స్ బాడీ ఉంటుందన్నమాట అండి. సో వీళ్ళకి ఈ ఫైండింగ్స్ కనుక్కోమని, అంటే ఎలాంటి మార్పులు మనం చెయ్యాలి అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేయమని వాళ్ళకి డెలిగేట్ చేశారు. ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి డెలిగేట్ చేశారు. సో ఇక్కడ జనరల్గా ఏమిటంటే ఎప్పుడూ కూడా ఇప్పటి నుంచో ఐఐటి డైరెక్టర్స్ గత 15-20 సంవత్సరాల నుంచి 2013 ఆ టైంలో కపిల్ సిబాల్ ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, హెచ్ఆర్డి మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా ఈ టెస్టులన్నీ తీసేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నించాడు. అప్పుడు చేయలేకపోయాడు. సో అంటే ఆ ఐఐటి డైరెక్టర్స్ కూడా ఏమిటంటే ఈ కోచింగ్ క్లాసెస్ వల్ల చాలామంది ఆ కోచింగ్ మాత్రమే ప్రిపేర్ అయ్యి వచ్చేస్తున్నారు. మనకి ఏదైతే రా స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు వెనకాల ఉండిపోతున్నారు. ఈ రోట్ లెర్నింగ్, ఈ కోచింగ్లో కూడా రోట్ లెర్నింగ్ వచ్చేసి ఆ పర్పస్ని దెబ్బతీస్తుంది అనేది ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు వాళ్ళు. సో పర్టికులర్లీ ఐఐటి డైరెక్టర్స్ వీళ్ళు 12th అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ చూసినటువంటి పరిస్థితిని. సో దీంట్లో మార్పు రావాలని చూస్తూ ఉన్నారు కానీ అది ఇప్పటి వరకు జరగలేదు. సో ఇప్పుడు ఏమిటంటే ఈ కౌన్సిల్ ఇచ్చినటువంటి దాంట్లో అడాప్టివ్ టెస్ట్ని తీసుకురావాలి. ఒక చిన్న ఫైండింగ్ ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది అడ్వాన్స్డ్కి, దీన్ని అడాప్టివ్ టెస్ట్లో తీసుకురావాలి. ఏమిటి అసలు అడాప్టివ్ టెస్ట్ అంటే ఏమిటి? అడాప్టివ్ టెస్ట్ ఏమిటంటే ఎగ్జాము ఫిక్స్డ్గా ఉండదు మీకు. పిల్లలు ఎగ్జామ్ రాయటం మొదలు పెడతారు. వాళ్ళు ఆన్సర్ మొదలు పెట్టిన తర్వాత అంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు 2 పారామీటర్స్ని ఆ సిస్టమ్ తీసుకుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఒకటి టైము, ఎంత టైంలో క్వశ్చన్ ఆన్సర్ చేశాడు. రెండవది యాక్యురసీ, కరెక్ట్గా చేశాడా, తప్పు చేశాడా. సో ఈ 2 పారామీటర్స్ని తీసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ దానికన్నా హార్డ్ క్వశ్చన్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ యాక్యురసీ లేదు, టైం ఎక్కువ తీసుకున్నాడు, ఆ లెవెల్ని తగ్గిస్తుంది సిస్టమ్, ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. దీన్ని అడాప్టివ్ టెస్ట్ అంటారు.